నమస్తే, నేను రాధిక. వెల్కమ్ టు స్పెషల్ రిపోర్ట్. ఏలియన్స్ నిజంగా ఉన్నాయా? ఫ్లయింగ్ సాసర్స్ నిజంగా చూసారా? విశాల విశ్వంలో మనం ఒంటరి వాళ్ళమా, లేదంటే వేరే గ్రహంపై జీవులున్నాయా? ఒకవేళ ఉంటే అవి మనకంటే తెలివైనవా? మనతో పోల్చితే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాటి వద్ద ఉందా? మనకు తెలియకుండానే గ్రహాంతర వాసులు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారా? ఇలా ఎన్నో ప్రశ్నలు, మనసును తొలిచే సందేహాలు. దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఏలియన్స్పై ఎన్నో స్టోరీలు ప్రచారంలో ఉన్నాయి. వీటిపై వచ్చిన హాలీవుడ్ సినిమాలకైతే కొదవే లేదు. అగ్రరాజ్యం అమెరికాకు ఏలియన్స్ గురించి అన్ని డీటెయిల్స్ తెలుసని, కావాలనే ఆ విషయాలను బయటపెట్టడం లేదని చాలామందికి డౌట్. ఇప్పుడు ఆ అనుమానాలన్నీ తీరుస్తానంటున్నాడు ట్రంప్. అతి త్వరలోనే యూఎఫ్ఓ ఫైల్స్ రిలీజ్ చేస్తానంటున్నాడు. అమెరికా వద్దున్న చాలా ఇంట్రెస్టింగ్ డాక్యుమెంట్స్ ప్రపంచం ముందుకు తెస్తామని ప్రకటించాడు. ఏలియన్ ఫైల్స్ రిలీజ్ చేస్తామని ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. తాము చాలా ఆసక్తికర డాక్యుమెంట్స్ కనుగొన్నామని, అతి త్వరలోనే వాటికి సంబంధించి కొన్ని అంశాలు రిలీజ్ చేస్తామన్న ట్రంప్ ప్రకటన క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే యూఎఫ్ఓ ఫైల్స్ను డీక్లాసిఫై చేయాలని పెంటగాన్ను ఆదేశించారు ట్రంప్. అధ్యక్షుడు ఆదేశాలతో కొన్ని ఫైల్స్ త్వరలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతోందట పెంటగాన్. తొలిసారి అధికారికంగా యూఎఫ్ఓలపై అధికారిక సమాచారాన్ని బయటపెట్టడానికి సిద్ధమవుతోంది. యూఎఫ్ఓల గురించి ప్రాచీన కాలం నుంచే చర్చ జరుగుతోంది. ఆది మానవుల కాలంలో గుహల్లో దొరికిన కొన్ని పెయింటింగ్స్లో ఫ్లయింగ్ సాసర్స్ లాంటి ఆకారాలు కనిపించాయి. ఇక మోడర్న్ ఎరాలో చూస్తే 1947 నుంచే యూఎఫ్ఓల గురించి కొన్ని సంఘటనలు రికార్డ్ అయ్యాయి. ఆ ఏడాది ఓ ఫేమస్ అమెరికన్ బిజినెస్ మ్యాన్ ఫ్లయింగ్ సాసర్లు చూసినట్లు చెప్పారు. ఆ తర్వాత వరుసగా ఇలాంటి ఘటనలు జరిగినట్లు రిపోర్ట్లున్నాయి. 2000 సంవత్సరం తర్వాత యూఎఫ్ఓలు అంటూ కొన్ని వీడియోలు కూడా షేర్ అయ్యాయి. పెంటగాన్ ఎప్పటి నుంచో వీటిపై రీసెర్చ్ చేస్తూ వస్తోంది. కానీ ఇప్పటి వరకు ఎక్కడా యూఎఫ్ఓలు ఉన్నట్లు అఫీషియల్గా మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యూఎఫ్ఓల గురించి సమాచారం బయటపెడుతున్న సందర్భంలో ఇటీవల అమెరికాలో జరిగిన కొన్ని అనుమానాస్పద మరణాల గురించి కూడా చర్చ జరుగుతోంది. గత 3 ఏళ్లలో 10 మంది సైంటిస్టులు యూఎఫ్ఓల గురించి తెలిసిన వాళ్ళు మిస్టీరియస్గా చనిపోవడమో, మిస్ కావడమో జరిగింది. యూఎఫ్ఓల గురించి ఏదో కీలక సమాచారం వాళ్లకు తెలుసని, అందుకే వారిని చంపేశారన్న అనుమానాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో హాట్ టాపిక్ అయిన ఏలియన్స్, యూఎఫ్ఓల గురించి ట్రంప్ ప్రభుత్వం ఏం బయట పెడుతుందనేదే ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. సో లెట్స్ వెయిట్. ఏలియన్స్ గురించి అమెరికా ఏం చెబుతుందో చూద్దాం మరి.